హోల్సేల్ ధరలకే రిటైల్ గా అమ్మబడును. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం మృదువుగా ఉడికే ప్రతి గింజ. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్ లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. జై శ్రీరామ్. పొద్దుటూరు పట్టణ ప్రజలకందరికీ మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలకందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీకందరికీ కూడా ఆ దేవదేవుడు శ్రీరాముని ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ, మేము ఈ ఎండాకాలంలో మామూలుగా ఎగ్జిబిషన్ అనేది కాకుండా ఒక అపూర్వమైన ఘట్టాన్ని తీసుకురావాలని చెప్పి మేము ఆశించడం జరిగింది. ఆ ఆలోచనలో భాగంగా మనము చాలామంది పేదవారైతేనేమి, ముసలివారైతేనేమి అయోధ్యకు వెళ్ళి రామ మందిరాన్ని, ఆ రాముని దర్శించే భాగ్యం వాళ్ళకు కలుగుతాదో లేదో అటువంటి భాగ్యాన్ని మనం కలగజేస్తే మన పొద్దుటూరు వాసులు ఎంతో సంతోషిస్తారనే ఉద్దేశంతో మేము దాదాపు 45 మంది కూలీలతో, అంటే కూలీలు అనకూడదు కానీ వాళ్ళను ఒక ప్రతిభావంతులతో మేము శ్రీరామనవమి రోజున మొదలుపెట్టి పొద్దుటూరులో ఈ రామ మందిరం నమూనా అనే దాన్ని మేము ఇక్కడ ప్రారంభించడం జరిగింది. దానికి మనం పేరు పెట్టుకోవడం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి సమ్మర్ ఎగ్జిబిషన్ విత్ రామ మందిరం నమూనా. ఇక్కడ మనము శ్రీరామనవమి రోజు మొదలుపెట్టి ఈ దాదాపు 50 రోజులు ఈ సెట్టింగ్ను మనం కంప్లీట్ చేసి ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభానికి మన శాసనసభ్యులు నందల వదరాలి గారు వచ్చి ఎంతో సంతోషంగా ఆయన ప్రారంభించి చాలా అభినందించడం కూడా జరిగింది. అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన ప్రజలు కూడా టికెట్ ఎంత పెట్టారనేది లేకుండా లోపలికి వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ప్రతి ఒక్కరు కూడా ఫోటోలు తీసుకుంటూ ఈ రామమందిరాన్ని అక్కడ చూసేంత భక్తి భావంతో చూసుకుంటూ చాలా సంతోషపడుతున్నారు. అంతేకాకుండా మేము ఏం చేశామంటే చిన్నపిల్లలు కూడా, స్కూల్ పిల్లలు అయితేనేమి, ఇంకా చిన్నపిల్లలు అయితేనేమి, వాళ్ళందరికీ కూడా మొత్తం రామాయణాన్ని మేము చుట్టూ ఫ్లెక్సీల ద్వారా ఫోటోలు పెట్టి దాన్ని ఏర్పడడం జరిగింది. దానివల్ల చాలామంది తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలకు ఈ జ్ఞానాన్ని అనేది నేర్పిస్తున్నారు. కావున ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి చూడండి ఒక్కసారి. మన వారికి ఇది ఒక అద్భుత ఘట్టము, ఒక చారిత్రకం అన్నమాట. ఇది ఒక్కసారి మన పొద్దుటూరు నుండి పోయింది అంటే ఇంక మళ్ళీ మనకి ఇక్కడికి రావడం చాలా కష్టము, చాలా కష్టంతో కూడిన పని అన్నమాట ఇది. నేను ఈ మందిరాన్ని రాజమండ్రిలో వెళ్ళినప్పుడు అక్కడ చూశాను అన్నమాట. ఆ రోజు డిసైడ్ అయినా నా మనసులో ఈ రామ మందిరం అనేది మన పొద్దుటూరులో ఖచ్చితంగా తీసుకుపోవాలా, పొద్దుటూరు ప్రజలకు చూపించాలా అనే ఉద్దేశంతో ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అయితే ప్రజలు కూడా రోజు రోజున మాకు అభివృద్ధి జరుగుతూ ఉంది. ఒకరోజు 500 అయితే 600 కూడా ఈరోజు 2000 వరకు జనాలు వస్తున్నారు. వచ్చిన వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారంటే మేము వెళ్ళి అడుగుతున్నాం, ఏమన్నా మీకేమైనా ఇబ్బంది కలిగిందా, టికెట్ ఎక్కువ పెట్టామంటే బయట మాత్రం అనుకున్నామండి టికెట్ ఎక్కువ అని. అయితే లోపలికి వచ్చిన తర్వాత చూస్తే చాలా ప్రశాంతంగా, చాలా సంతోషంగా ఉందండి. ఎక్కడెక్కడో మనం వేలు పెట్టిపోతాము. 100 రూపాయలతో ఇక్కడికి వచ్చి ఇంత ప్రతిభావంతమైన రామాలయాన్ని, ఏది అయోధ్య రామ మందిరాన్ని మనం ఇక్కడ చూసినంత భావన కలుగుతుందని చెప్పి చాలా సంతోషంగా ఉన్నారు. వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు. మిగిలిన వారు కూడా దయచేసి ఈ అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. ఇంకా మా దగ్గర 40 రోజులు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ వచ్చి రామమందిరాన్ని దర్శించుకొని ఆయన కృపకు పాత్రలని కోరుకుంటూ, వచ్చిన ప్రజలందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాది అసోసియేషన్ ఉంది, ఎగ్జిబిషన్ ఓనర్స్ అసోసియేషన్ ఉంది. అందులో భాగంగా మేము విజయవాడకు మీటింగ్కి వెళ్ళాం. ఆ విజయవాడ నుండి రామమందిరం అక్కడ తయారైంది. ఈరోజు అక్కడికి ఎమ్మెల్యే గారు వస్తున్నారు, ఓపెనింగ్ చేస్తున్నారు అన్నారు. అదే మేము అడ్డే వెళ్ళిపోయాము రాజమండ్రి. అక్కడ చూసిన రోజే నేను డిసైడ్ అయినా ఇది ఏదో ఒక రోజు పొద్దున్న తీసుకొని రావాలని చెప్పి ఆ ఆలోచన భాగంగానే ఈరోజు తీసుకురావడం జరిగింది. ఎంతమందిని నన్ను అడగండి, ఇక్కడ మీరు కూడా అడగచ్చు. చాలా సంతోషంగా ఉన్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా. ఈరోజు ఇంకా చాలా సంతోషం. మేము ఇక్కడ బ్యారికేడ్లు పెట్టి నిలబెట్టాల్సి వచ్చింది. పబ్లిక్ చాలా ఎక్కువ వచ్చింది. నిదానంగా కొద్దిగా పంపించడం జరిగింది. ఎందుకంటే లోపల కూడా కొంచెం ఇబ్బంది జరుగుతుంది కాబట్టి నిదానంగా పంపించినాము. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని బాగా ఇక్కడికి వచ్చి ఆస్వాదించాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాము. 50 రోజులు పట్టింది. శ్రీరామనవమి రోజు కరెక్ట్ మేము స్టార్ట్ చేస్తాం ఇక్కడ. కొంతమంది విజయవాడ, కొంతమంది తమిళనాడు.
దీనికి దాదాపు 30 నుండి 40 టన్నుల ఐరన్ వాడినాము. ఒక్కొక్క పోల్కి వచ్చేసి ఒక్కొక్క ఐరన్ పోల్ ఉంటుంది భూమిలో ఉండి పైకి. మళ్ళీ తర్వాత పైదంతా ఫైబర్తో చేపించింది. దీనికి ఎటువంటి కూడా ఏ ఇబ్బంది లేదు. 120 కిలోమీటర్ల వేగంతో గాలి వీచినా కూడా ఇది చెక్కు చెదరదు. ఆ విధంగా దీన్ని నిర్మాణం చేయడం జరిగింది. ఆ లైటింగ్ అంతా ఇంకా మేము సృష్టించుకుంటుంది. మనం ఎట్లా లైటింగ్ పెడితే బాగుంటుంది అని చెప్పి మనం లైటింగ్ మన బెస్తవారిపేట అతను లైటింగ్ మెన్ అతనే వచ్చి దీన్ని అంతా లైటింగ్ చేయడం జరిగింది. కుంభమేళ జరిగింది కదా, కుంభమేళలో అయోధ్య వాళ్ళు రామమందిర నమూనాను తీసుకొచ్చి అక్కడ పెట్టి ప్రజలకు చూపించారు అనమాట. దాన్ని మేము తీసుకొచ్చుకున్నాం. ఫస్ట్ అది తీసుకొచ్చి విశాఖపట్నంలో పెట్టడం జరిగింది. అది అయిపోయి దాన్ని తీసుకురావడం వల్ల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 4 జరుగుతున్నాయి. ఒకటి అంటే తిరుపతిలో పూరికి వెళ్ళింది, ఒకటి నెల్లూరు జరుగుతూ ఉంది, ఒకటి ఇక్కడ జరుగుతూ ఉంది, ఒకటి తెలంగాణలో కేపీఎస్బీలో కొత్తది తయారవుతూ ఉంది. అది కూడా మొత్తం 4 రామమందిరాలు అవుతాయి ఇప్పటికి. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశానికి వినియోగించుకుని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. అందరికీ నమస్కారం. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. మన ఇంటి వంటలో రుచి, పరిమళం, ఆనందం ఇవన్నీ ఒకే చోట కలవాలి కదా. అందుకే మీకోసం వచ్చింది కేఎంఆర్ బ్రాండ్ రైస్. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం, మృదువుగా ఉడికే ప్రతి గింజ, సహజమైన సువాసన, అద్భుతమైన రుచి, ప్రతి భోజనాన్ని ప్రత్యేకంగా మార్చి నాణ్యత. వావ్, ఎంత టేస్టీగా ఉంది! పిల్లలు ఇష్టపడే రుచి, పెద్దలు నమ్మే నాణ్యత. ప్రతిరోజు భోజనం ఒక పండగలా అనిపించాలి అంటే కేఎంఆర్ బ్రాండ్ రైస్ తప్ప మరొకటి లేదు. కేఎంఆర్ బ్రాండ్ రైస్ మీ కుటుంబం నమ్మే నాణ్యత. నాణ్యతే మా పరమావధి. కేఎంఆర్ బ్రాండ్ రైస్ హోల్సేల్ ధరలకే రిటైల్గా అమ్మబడును. మా వద్ద ఎన్డీఎల్ఆర్ రైస్, జీలకర్ర మసూరా, స్ట్రీమ్ రైస్ అమ్మబడును. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా.